చెప్పేసి అంటూ ఉంటారు. వాక్యం తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ధ్యానములను ఆచరించుటను బట్టి మొదటిదేమో పాపము తొలగించబడుతుంది, రెండవది మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు గాయపరచబడ్డారు. ఆయన గాయములను బట్టి మన అందరికీ ఏం కలుగుతుందంటే స్వస్థత. ఈ రోజుల్లో ఏ మనిషికైనా కావాల్సింది ఏంటంటే స్వస్థత కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే ఎటువంటి వ్యాధి కలిగిన వారినైనా స్వస్థపరిచేటువంటి వారు. దేవుని యొక్క వాక్య గ్రంథంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టగా ఆమె జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము జరిగింది. ఇదిగో 38 సంవత్సరాల నుండి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కోనేరు దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పడి ఉన్నప్పటికీ ఆ కోనేరులో దేవదూత వచ్చి నీళ్ళలో దిగి నీళ్లు కదిలించినప్పుడు ఏదో ఒక మనుషుడు ఎవడో ఒకడు ఆయన కంటే ముందుగా దిగి స్వస్థత పొందుకుని వెళ్ళొచ్చున్నాడు. కానీ ఈయనకు మాత్రము స్వస్థత కలగటం లేదు. ఎందుకనగా ఆ నీళ్ళలోనికి దిగలేకపోతున్నాడు. సహాయం చేసే వారు ఎవరు లేరు, ఎవరు కూడా అతనికి చెయ్యి అందించిన వారు ఎవరు లేరు. అలాగున పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో 38 సంవత్సరాలుగా ఆ స్థితిలో ఉన్నాడని యేసు గుర్తించి వారి కుడి చేయి పట్టుకొని దేవుడు లేపినప్పుడు వాడు లేచినటువంటి వాడిగా నడిచి గంతులు వేయచ్చు తన పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళి ఉన్నాడు. గట్టిగా చెప్పాలి కూడా యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచేటువంటి దేవుడు మాకు ఇచ్చినటువంటి బైబిల్ మిషన్ సంఘాలలో అనేక మంది జీవితాలలో దేవుడు స్వస్థతలు చేసి ఉన్నాడు. గడిచినటువంటి ఫిబ్రవరి నెలలో యాడికిలో ఒక అబ్బాయికి దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆ దయ్యంకు బట్టి ఇంట్లో నెమ్మది లేకుండా ఉన్నాడు. అబ్బాయి నెమ్మది లేకుండా ఉన్నాడు. బయట తిరుగులాడుతూ గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఇంట్లోకి రమ్మంటే అసలు రాలేదు. 4 యవనస్తులు వెళ్ళి అబ్బాయిని పట్టుకున్నా కూడా విధులు చేస్తున్నాడు. ఫోన్ చేశారు, అయ్యా ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసానంటే బైబిల్ తీసుకుని ప్రార్థన తీసుకుని నేను వెళ్ళాను. వెళితే ఇంట్లోకి తీసుకురండి అని చెప్పేసానంటే ఇంట్లోకి పట్టుకొచ్చారు బలవంతంగా ఇంట్లోకి పట్టుకొస్తే నన్ను చూచి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటున్నాడు. నీకు తెలియదా నేను ఎందుకు వచ్చాను? అబ్బాయి కాదు మాట్లాడుతుంది, అబ్బాయిలో ఉన్నటువంటి దురాత్మ మాట్లాడుతుంది. ఎందుకు వచ్చావు నీవు అని అంటే, నీకు తెలియదా నేను ఎందుకు వచ్చాను? ప్రార్థన చేయడానికి వచ్చాను. ఎవరికి ప్రార్థన? నాకు ప్రార్థన అవసరం లేదు, నాకు ప్రార్థన అంటే గిట్టదు, యేసుక్రీస్తు ప్రభు వారంటే నాకు నచ్చదు, నీవు ప్రార్థన చేయొద్దు అని అన్నాడు. నేను చేసేది ప్రార్థన అని చెప్పేసాను. ఎందుకు వచ్చావు, ఎలాగొచ్చావు అని అంటే, అబ్బాయి పని నుండి గుత్తికెళ్ళాడట. గుత్తికెళ్ళి వచ్చేటప్పుడు తొండపాడు ఉంది ఒక గ్రామం. ఆ తొండపాడు దాటిన తర్వాత జక్కల్ చెరువు అని వస్తుంది. ఆ జక్కల్ చెరువు అనేటువంటి గ్రామంలో కొంచెం సేపు ఆగాడట. ఆగి ఒక చెట్టు కిందకి వెళితే ఆ చెట్టు కింద నిలబడినప్పుడు ఆ చెట్టు మీద ఈ దయ్యం ఉందట. ఈ దయ్యం ఏం చేసిందంటే ఆ అబ్బాయిని చూసి అందంగా ఉన్నాడని చెప్పేసి నా అబ్బాయిలోకి వచ్చేసింది. ఎలా ఉన్నాడని? అందంగా ఉన్నాడని. ఏంటి అందం అని చెప్పేసి నేను బాగా పరిశీలన చేస్తే, ఇదిగో చూడండి, నా వైపు చూడండి, ఈ వైపు అంతా కూడా నున్నగా కటింగ్ కొట్టేశాడు. ఈ వైపు నున్నగే, వెనకంతా నున్నగే, ఇక్కడ మాత్రం పిచ్చుకు గూడు పెట్టేలాగిన జుట్టు బాగా పెంచి చేసుకుంది, స్టైల్ అయిపోయింది. కొంతమంది కుమారులు ఏం చేస్తారంటే ఇలాగిన చుట్టూ బాగా నున్నగా కొట్టించేసుకుని పైన మాత్రమే పెట్టేసుకుంటారు. మరి కొందరు ఒక పక్కంతా నున్న కొట్టేసి ఒక పక్కంతా హెయిర్ స్టైల్ మార్చేస్తుంటారు. ఆ అబ్బాయి హెయిర్ స్టైల్ నచ్చి ఆ అబ్బాయి అందంగా కనపడ్డాడని చెప్పేసి ఆ అబ్బాయిలోకి వచ్చింది. ఎందుకు వచ్చావు అని చెప్పేసానంటే అందంగా ఉన్నాడని చెప్పేసాను. ఎలా చనిపోయావు నీవనంటే, మా అమ్మ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాను అని చెప్పేసాను అన్నాడు అబ్బాయి. మగ దయ్యమే పట్టింది, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయానని చెప్పేసి. కడుకు చివరికి వచ్చేసరికి ప్రార్థన చేసి నేను వెళ్ళిపోవాలని చెప్పేసానంటే, నేను వెళ్ళిపోతానయ్యా అని చెప్పేసి ఒప్పుకుని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో దురాత్మ నుండి విడుదల కలిగింది. గట్టిగా చెప్పాలి విడదాం. యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో కార్యములు ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు పొందినటువంటి గాయములను బట్టి ఎటువంటి వ్యక్తికైనా కూడా ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది.
స్వస్థత కలుగుతుంది. దురాత్మ శోధనలతో బాధపడుతుంటే దేవుడు విడుదల